హలో ఎవ్రీవన్, మనం నిన్నటి క్లాస్లో చాప్టర్ 4 పవర్స్ అండ్ రూట్స్లో ఇంట్రడక్షన్ ఇంకా పవర్ అంటే ఏంటి, ఎక్స్పోనెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము. ఈరోజు స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ ఇంకా క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ గురించి చూద్దాము. దీంతో ఈ చాప్టర్లోని థియరీ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఇక్కడ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అని అన్నాడు. అంటే అసలు స్క్వేర్ అంటే ఏంటంటే, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ దెన్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ ఈజ్ సెడ్ టు బి ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్. అంటే ఒక నెంబర్ని సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు దాన్ని స్క్వేర్ అని అంటారు. ఈ నెంబర్ విచ్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఏ న్యాచురల్ నెంబర్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక న్యాచురల్ నెంబర్ని స్క్వేర్గా రాయడాన్ని ఏమంటాము? పర్ఫెక్ట్ స్క్వేర్ అని మెన్షన్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. 1 into 1. ఇక్కడ 1 అనేది సేమ్ నెంబర్, దాంతో మనం మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు దాన్ని స్క్వేర్ అని అంటాము. 1 స్క్వేర్. ఇక్కడ 1 అనేది స్క్వేర్ ఆఫ్ ద 1. నెక్స్ట్ 2 into 2 అని రాసామనుకోండి, 4. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్ అని రాయొచ్చు కదా 4ని. సో 4 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 2. అలా లైక్ దట్ మనం అన్ని నెంబర్స్కి రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపించాను. 1, 4, 9, 16, 25 ఇవన్నీ ఏమవుతాయి? స్క్వేర్స్ ఆఫ్ ద 1, 2, 3, 4, 5 లైక్ దట్. ఇక్కడ నేను కొన్ని లిస్ట్ ఆఫ్ ద స్క్వేర్స్ ఫ్రమ్ 1 to 12 అని ఇచ్చాను. ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 2 into 2 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. అట్లీస్ట్ 12 వరకైనా గుర్తుండాలి అందరికీ, పిల్లలకి. 12 వరకు గుర్తుంటే కొంచెం ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు. చూడండి, 5 స్క్వేర్ 25, 6 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ అంటే 121 అవుతుంది, 12 స్క్వేర్ 144. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఒక నెంబర్ని ఏతో రిప్రజెంట్ చేసామనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అనేది స్క్వేర్ అవుతుంది. అదే మరి ఇక్కడ ఏనేమంటామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అని అంటాము. అంటే సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 2 అనుకోండి, దాని స్క్వేర్ ఏమవుతుంది? 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ 4కి స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే రివర్స్ 2. 2కి స్క్వేర్ ఏమవుతుంది? 2 స్క్వేర్. ఈ 2 స్క్వేర్ అనేదేమో స్క్వేర్ అవుతుంది. అదే మరి 2 స్క్వేర్కి స్క్వేర్ రూట్ అంటే రివర్స్ అన్నట్టు. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ అంటే రివర్స్. అంటే ఒక నెంబర్ని స్క్వేర్గా కన్వర్ట్ చేసినప్పుడు వచ్చేదాన్ని స్క్వేర్ అంటాము. ఆ స్క్వేర్ నుంచి స్క్వేర్ రూట్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఏ ఇక్కడ ఇచ్చిన నెంబర్ వస్తుంది. స్క్వేర్ రూట్ చేయడం వల్ల మనకు స్క్వేర్ అనేది ఏ నెంబర్ది అనేది మనకి ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ 2 ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 4. నెక్స్ట్ 3 ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 9. రివర్స్ ప్రాసెస్ అన్నమాట. స్క్వేర్ రూట్ అంటే ఒక నెంబర్ని స్క్వేర్ని చేసినప్పుడు దాన్ని స్క్వేర్ అంటాము. దాన్ని మళ్ళీ రివర్స్లో ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని స్క్వేర్ రూట్ అని అంటాము. ఇక్కడ చూడండి, రూట్ 4 ఈక్వల్ టు 2, రూట్ 9 ఈక్వల్ టు 3 అలా. ఇక్కడ ఈ రూట్ అని దీన్ని ఏమంటామంటే ఈ సింబల్ని స్క్వేర్ రూట్ అని అంటాము. నెక్స్ట్ మెథడ్స్ టు ఫైండ్ అవుట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్. స్క్వేర్ రూట్ ఒక నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ చూద్దాం ఏంటో. ఫస్ట్ మెథడ్లో స్టెప్ 1 ఏంటంటే ఎక్స్ప్రెస్ ద గివెన్ పర్ఫెక్ట్. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి మాత్రమే మనం క్లాస్ 6లో ఉంటుంది. అందుకే నేను ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎలా స్క్వేర్ రూట్ చేయాలనేది మాత్రమే చెప్తున్నాను. ఇంకా మనం క్లాసెస్ పెరిగే కొద్దీ ఇంకా మిగతావి ఇంపర్ఫెక్ట్ స్క్వేర్స్కి కూడా ఎలా చేయాలనేది ఉంటుంది. ఇక్కడ స్టెప్ 1లో ఏంటంటే ఎక్స్ప్రెస్ ద గివెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఇచ్చిన స్క్వేర్ నెంబర్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. స్టెప్ 2లో ఏం చేయాలంటే పెయిర్ ద ఫ్యాక్టర్స్ సచ్ దట్ ప్రైమ్స్ ఇన్ ఈచ్ పెయిర్ దస్ ఫార్మ్డ్ ఆర్ ఈక్వల్. ఆ ఫ్యాక్టర్స్ని పెయిర్స్ లాగా రాసుకోవాలి. అంటే 2 కలిపి ఒక దగ్గరికి. సపోజ్ 2 అనేది ఒక ఫ్యాక్టర్ 2 టైమ్స్ వచ్చింది అనుకోండి, ఆ రెండింటిని ఒక దగ్గర రాసుకోవాలి. 2 into 2. నెక్స్ట్ 3 వస్తే 3 into 3 అలా. స్టెప్ 3 చూజ్ 1 ప్రైమ్ ఫ్రమ్ ఈచ్ పెయిర్ అండ్ మల్టిప్లై ఆల్ సచ్ ప్రైమ్స్. అంటే మనం ఆ రెండిట్లో నుంచి ఒక ప్రైమ్ని మాత్రమే తీసుకొని దాన్ని మల్టిపుల్స్గా రాసుకోవాలి కింద. స్టెప్ 4 ఏంటంటే
ఆ రాసుకున్న వాటిని ప్రొడక్ట్ చేయాలి, అదే ఆన్సర్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫైండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అని ఉన్నాడు. 144ని ఇక్కడ ఒక్కసారి సింపుల్గా మనం ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు బెటర్ ఇట్లా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా చేసుకుంటే బెటర్. 2తో చేసినప్పుడు ఫస్ట్ 272, 236, నెక్స్ట్ 218, 29, నెక్స్ట్ 33. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు 2లు ఎన్ని వచ్చాయి, 4 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 4, నెక్స్ట్ 3 ఇంటూ 3, అంటే ఇక్కడ 4 వచ్చాయి, 2 అనేవి 4 టైమ్స్ మల్టిపుల్ అయ్యాయి. ఇక్కడేమో 3 అనేది 2 టైమ్స్ అయింది. సో ఇక్కడ మనం స్టెప్ 2లో ఏం చేయాలంటే పెయిర్స్గా రాసుకోవాలి. ఇప్పుడు 2 అనేది 4 టైమ్స్ వచ్చింది కాబట్టి మనకి స్క్వేర్ అంటే ఏంటి, 2 టైమ్స్ అని అర్థం. దానికోసం మనం ఇక్కడ 2 కలిపి ఒక పెయిర్ లాగా రాసుకోవాలన్నమాట. ఒక పెయిర్ లాగా మల్టిపుల్స్ లాగా రాసుకుంటే మనకు ఈజీగా చేస్తుంది. 2 ఇంటూ 2, 2 ఇంటూ 2, 3 ఇంటూ 3. ఇక్కడ 3 ఇంటూ 3 ఓన్లీ 2నే ఉన్నాయి కాబట్టి ఇది ఒక పెయిర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక్కొక్క పెయిర్ నుంచి ఒక్కొక్క ఫ్యాక్టర్ని మాత్రమే తీసుకోవాలి మనం. ఎందుకంటే మనకి స్క్వేర్ అనేది 2 కలిపితే ఒక స్క్వేర్, కాబట్టి మనం స్క్వేర్ రూట్ మనం రివర్స్ చేస్తున్నాము. రివర్స్ చేసినప్పుడు ఏం చేయాలి, మనకు సింగిల్ కావాలి, సింగిల్ ఆన్సర్ కావాలి. కాబట్టి 2 ఉన్న దాంట్లో నుంచి ఒకటి మాత్రమే తీసుకుంటున్నాం. 2 ఇంటూ 2 నుంచి 1, 2 తీసుకుంటాం. ఇక్కడ ఈ పేరు నుంచి ఒకటి, నెక్స్ట్ ఈ పేరు నుంచి ఒకటి తీసుకున్న వీటిని 4th స్టెప్లో మనం ప్రొడక్ట్ చేస్తాం. 2 ఇంటూ 2 ఇంటూ 3 ప్రొడక్ట్ చేస్తే 12 ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ద 12. నెక్స్ట్ ఇంకొక మెథడ్ 2 ఉంది. నెక్స్ట్ మెథడ్ 2 అంటే ఇంకొక మెథడ్లో ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఏం చేసాం, ఇందులో కూడా సేమ్ ఎక్స్ప్రెస్ ద గివెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాసుకోవాలి. స్టెప్ 2లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది దీనికి. ఇక్కడ ఎక్స్పాండ్ ద ఎక్స్ప్రెషన్స్ ఇన్ స్టెప్ 1 యాజ్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ లాగా రాసుకోవాలి మనం ఇందులో స్టెప్ 2లో. నెక్స్ట్ స్టెప్ 3లో ద స్క్వేర్ రూట్ ఈజ్ ద ప్రోడక్ట్ అబ్టైన్డ్ బై టేకింగ్ హాఫ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్ విత్ ద సేమ్ బేస్. అంటే థర్డ్ స్టెప్లో మనం హాఫ్ ఆఫ్ ద ఎక్స్పోనెంటే తీసుకోవాలి, మొత్తం ఫుల్ ఉంటే దాంట్లో హాఫ్ తీసుకోవాలి అంతే. ఒకసారి ఎగ్జాంపుల్తో చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 324 అన్నాడు. ఇది మెథడ్ 2 లాగా చేద్దాము. 324కి సేమ్ మనం దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు మనకి 2 అనేది 2 టైమ్స్ మల్టిప్లై అయింది, 3 అనేది 4 మల్టిపుల్స్ వచ్చాయి 3 అనేది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే సెకండ్ స్టెప్లో వాటిని ఎక్స్పోనెంట్స్గా రాసుకోవాలి. అంటే ఇక్కడ 2 అనేది 2 సార్లు మల్టిప్లై అవుతుంది. సో దీన్ని పవర్ లాగా రాసినప్పుడు ఏమని రాయొచ్చు, 2 స్క్వేర్ కదా. నెక్స్ట్ 3 అనేది 4 టైమ్స్ కాబట్టి 3 పవర్ 4 అని రాశాను. స్టెప్ 3లో ఏం చేయాలంటే మనము ఈ పవర్ ఎక్స్పోనెంట్లో 2 స్క్వేర్ కదా, మనం ఇందులో 2 స్క్వేర్ కాబట్టి ఒకటే తీసుకోవాలి. ఈ 2 ఉన్నాయి మనకు పవర్లో కాబట్టి హాఫ్ తీసుకోవాలన్నాడు. హాఫ్ అంటే ఏంటి, 2 అంటే అందులో హాఫ్ అంటే 1 కదా, సో 2 పవర్ 1 అని రాసాము. నెక్స్ట్ 3 పవర్ 4లో హాఫ్ ఎంత, 2 కాబట్టి 3 స్క్వేర్ రాసాము. ఇది ఎప్పుడు రాయాలంటే సేమ్ బేస్ ఉన్న వాటికి మాత్రమే ఇట్లా రాయాలి. ఇప్పుడు దీనికి 2కి సేమ్ బేస్ ఉంది 2 స్క్వేర్ కాబట్టి దీనికి 2 పవర్ 1, 3 పవర్ 4ని 3 పవర్ 2 అని రాయాలి. అంటే మనము మెథడ్ 1లో ఎలా రాసాము, 2 ఉన్నప్పుడు ఒకటి తీసుకున్నాం కదా, సేమ్ అట్లనే ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. సో ఇందులో హాఫ్ తీసుకోవాలి, ఎక్స్పోనెంట్లో హాఫ్ తీసుకుంటే ఆన్సర్ సేమ్ వస్తుంది ఆన్సర్. బట్ ఇది ఒక మెథడ్, ఇది ఇంకొక టైప్ ఆఫ్ మెథడ్లో చేస్తున్నాము. 2 ఇంటూ 9, 18 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సేమ్ 100కి చేసాం చూడండి. 100కి ఏమొచ్చాయి మనకి ఫ్యాక్టర్స్ 2, 2, 5, 5. ఇందులో 2 స్క్వేర్ 5 స్క్వేర్ అని రాసాము. ఇందులో నుంచి హాఫ్ కాబట్టి 2 పవర్ 1, 5 పవర్ 1 తీసుకున్నాము. 10 ఈజ్ ద ఆన్సర్. క్యూబ్స్ అంటే ఏంటంటే మనము స్క్వేర్లో ఏం చేసాము, ఒక నెంబర్ అనేది అదే నెంబర్తో మల్టిప్లై అయినప్పుడు దాన్ని స్క్వేర్ అన్నాము. కానీ ఇక్కడ మాత్రము క్యూబ్స్లో 3 టైమ్స్ మల్టిప్లై అవ్వాలి. సేమ్ నెంబర్ 3 టైమ్స్ మల్టిప్లై అయితే దానిని క్యూబ్ అని అంటారు. క్యూబ్ ఆఫ్ ద నెంబర్. దట్ మీన్స్ వెన్ ఏ నెంబర్ ఏ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 3 టైమ్స్ మల్టిప్లై అయితే దాన్ని ఏ క్యూబ్ అని రాస్తాము. దాన్ని క్యూబ్ ఆఫ్ ఏ అని కూడా అంటాము. ద క్యూబ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఈజ్ కాల్డ్ ద పర్ఫెక్ట్ క్యూబ్. ఒక న్యాచురల్ నెంబర్ యొక్క క్యూబ్ని ఏమంటాం, పర్ఫెక్ట్ క్యూబ్ అని అంటాము.
చూడండి ఇక్కడ 1 × 1 × 1 = 1, 1 క్యూబ్. ఇక్కడ 1 అనేది క్యూబ్ ఆఫ్ 1. నెక్స్ట్ 2 × 2 × 2 × 8. ఇక్కడ 2 క్యూబ్ అనేది క్యూబ్ ఆఫ్ 2. లైక్ దట్ ఇక్కడ ఏమి 1, 8, 27, 64, 125 ఆర్ ద క్యూబ్స్ ఆఫ్ 1, 2, 3, 4, 5. ఇక్కడ చూడండి ఏని ఏమని రాయొచ్చు, a × a × a. ఇక్కడ ఏ క్యూబ్ అనేది క్యూబ్ ఆఫ్ ఏ. ఇంతకుముందు చెప్పాను కదా స్క్వేర్ రూట్ అంటే ఎలానో క్యూబ్ రూట్కి కూడా సేమ్ అదే. ఇక్కడ ఏ క్యూబ్కి కూడా ఏ అనేది క్యూబ్ రూట్ అవుతుంది అంతే. సేమ్ ప్రాసెస్, కాకపోతే అక్కడనేమో త్రీ మల్టిపుల్స్ ఉంటాయి క్యూబ్లో. స్క్వేర్లో అయితే 2 టైమ్స్ మల్టిప్లై అయితే దాన్ని స్క్వేర్ అంటాము, 3 టైమ్స్ అయితే దాన్ని క్యూబ్ అని అంటాము అంతే. రైట్. క్యూబ్ రూట్ని దేంతో సింబల్ చేస్తామంటే ఇది 3 అని పెట్టేసి ఇట్లా క్యూబ్ రూట్ సింబల్ ఇది. ఇక్కడ ఒక టేబుల్ అంటే 1 to 12 క్యూబ్స్ తీసుకున్నాము. ఇది ఒక్కసారి ఇది కూడా కంపల్సరీ నేర్చుకోవాలి, అందరూ గుర్తుండాలి కంపల్సరీ ఇవి. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ 64, 125 లైక్ దట్ 12 వరకు రాసాము ఇక్కడ. దీనికి కూడా మెథడ్స్ ఉంటాయి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇవి కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎక్స్ప్రెస్ ద గివెన్ పర్ఫెక్ట్ క్యూబ్ యాజ్ ద ప్రోడక్ట్. సేమ్ మనం స్క్వేర్లో చేసాం కదా, సేమ్ అలానే ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. నెక్స్ట్ గ్రూప్ ద ఫ్యాక్టర్స్ సచ్ దట్ ద ప్రైమ్స్ ఇన్ ఈచ్ గ్రూప్ దస్ ఫార్మ్డ్ ఆర్ 3 ఈక్వల్ ఫ్యాక్టర్స్. 3 కలిపి ఒక గ్రూప్ లాగా చేసుకోవాలి. అదే మనం స్క్వేర్లో అయితే ఎలా చేసాము, 2 కలిపి ఒక గ్రూప్గా చేసాము స్క్వేర్ రూట్కి. ఇందులో మాత్రం 3 కలిపి ఒక గ్రూప్గా చేయాలి. ఆ గ్రూప్ నుంచి చూజ్ 1 ప్రైమ్ ఫ్రమ్ ఈచ్ గ్రూప్ అంటే ఒక్కటి తీసుకోవాలి మనం. అందులో కూడా అంతే కదా, మనం ఒక పెయిర్ నుంచి ఒకటి తీసుకున్నాం కదా, ఇందులో 3 కలిపి ఒక గ్రూప్గా తీసుకొని అందులో నుంచి ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ అవన్నీ ప్రొడక్ట్ చేయాలి అంతే. సేమ్ మెథడ్ క్యూబ్కి వాటికి సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాం చూడండి, ఎగ్జాంపుల్ 2, 1, 6 ఉంది. దీన్ని ఏమని రాయొచ్చు మనం, 2 × 2 × సేమ్ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాయొచ్చు. 108 చూడండి ఇక్కడ నాకు 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, 3 అనేది 3 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ సెకండ్ స్టెప్లో ఏం చేశాను, 3 ఉన్నవి ఒక గ్రూప్గా తీసుకున్నాను చూడండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఈ 3 నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒక 2 తీసుకున్నాను. ఈ 3 నుంచి ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో మల్టిప్లై చేయాలి అంతే. 6 ఇక్కడ 216 216కి క్యూబ్ రూట్ ఏమవుతుంది, 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెథడ్ 2 కూడా సేమ్ యాజ్ ద స్క్వేర్ రూట్. అలానే దీంట్లో కూడా అంతే. ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోవాలి స్టెప్ 1లో. స్టెప్ 2లో దాన్ని ఎక్స్పాండ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ స్టెప్ 1 అనేది ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్స్ లాగా రాసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో నుంచి ఏం చేయాలంటే 1/3 ఆఫ్ ద ఎక్స్పోనెంట్. మనం ఇంతకుముందుకేమో హాఫ్ తీసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం 1/3 తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ 3 ఉంటే 1 తీసుకోవాలని అర్థం. 1/3 అంటే ఏంటి, కంప్లీట్గా 3 ఉన్నాయి అనుకోండి, అందులో నుంచి 1 తీసుకోవాలి. మనం ఇంతకుముందుకు దాంట్లో 3 ఉన్నప్పుడు 3ని ఒక గ్రూప్ చేసి ఒకటి తీసుకున్నాం కదా, సేమ్ అలానే ఇందులో కూడా ఎక్స్పోనెంట్స్లో 3 ఉంటే ఒక దానిలాగా తీసుకోవాలి. అలానే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 1000ని ఇక్కడ ఏమని రాసాము, 2 ఇక్కడ 3 2s 3 5s ఉన్నాయి దీని మల్టిపుల్స్. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, 2 క్యూబ్ 5 క్యూబ్ కదా. ఇక్కడ నెక్స్ట్ మనము 1/3 తీసుకోవాలి. 3లో 1/3 అంటే ఏమవుతుంది, 1/3 × 3 కదా, 1 కదా. సో అంటే ఏం లేదంటే 3టికి కలిపి ఒకటి తీసుకోవాలి అని అర్థం. అంటే ఇక్కడ 2 క్యూబ్ ఉన్నది కాబట్టి నేను 2/1 తీసుకుంటున్నాను. 5 క్యూబ్ ఉంది కాబట్టి 5/1 తీసుకుంటున్నాను. సపోజ్ నాకు 2/6 ఉందనుకోండి, అప్పుడు ఎన్ని తీసుకోవాలి, 3టికి కలిపి ఒకటి కదా. సో ఇక్కడ 6 ఉంది అంటే 2 తీసుకోవాలి, 2 స్క్వేర్ తీసుకోవాలి. లేదంటే ఇట్లా చేయొచ్చు, లేదంటే 6/3 అని చేయొచ్చు. 1/3 అన్నాడు కాబట్టి 6 × 1/3 చేసినప్పుడు 3 1 3 2 ఇట్లా 2 వచ్చింది. సో 2/2 తీసుకోవాలి. అలా ఇంకొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం నెక్స్ట్ క్లాసెస్లో, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు మై నెంబర్. ఇట్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ వెరీ